ఒరే రాంబాబు, రాంబాబు. ఏంట్రా? అది కాదురా, కంటికి దెబ్బ తగిలింది కదా, ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్ను అంటావా? నీ కోచ్ చేష్టలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు. అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక. అసలే బక్కపి నువ్వే, రెస్ట్ తీసుకో. అలాగే. రాంబాబు, రాంబాబు, ఏంటి హనుమంతు హఠాత్తుగా ఇలా వచ్చావు? నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి. ఎందుకు? అదంతా నాకు తెలీదు. తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు. తీసుకురాకపోతే తెలుసు కదా, చెంబులు తప్పాలి. మాటలు వచ్చాయి. ఈశాంతి ఎవరు? యుద్ధంలో దెబ్బలేన సిపాయ్యా? సిపాయి కాదు, పాపాయి కాదు, అతను నా ఫ్రెండ్ సుధాకర్. అసలే వాడు దెబ్బతి నడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడేంటి? కట్లతో పడుకున్న వాడు మీకు కూర్చోవడం నాకేమైనా కాలక్షేపం ఉన్నాయా? పొరపాటును కూర్చున్నాను. చూస్తూ చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు? ఎలా కూర్చోవడం ఏమిటయా? ఇదిగో ఎలా కూర్చున్నా. హనుమంతు, ఇంకాసేపు నువ్వు ఇక్కడ వేడి సెటిల్ అయిపోతా. ముందు పదా. రే సుధా, నీకేదైనా అవసరం అయితే పైన మన భద్రం గారి పిల్లలు, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రం గారి సంగతి తర్వాత, ముందు నువ్వు మాత్రం భద్రం. హనుమంతు పదా. అదిరా రాంబాబు విషయం. మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి. ఇక బిందెలు విసరడం మొదలు పెట్టారు. హనుమంతు, ఎవరు వీళ్ళు? ఆ లావుపాటి లంకిని ఇంట్లో 1000 వోల్ట్స్ బల్బ్ లా వెలిగిపోవాలని వచ్చింది. ఈ సోఫాలో ఉన్న వానపాము ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెలిగిపోవాలని వచ్చింది. సరిగ్గా చెప్పు హనుమంతు, ఎవరు వీళ్ళు? ఎవరంటావేంటి అల్లుడు? వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే, ఏ మామ కూతుళ్లే. నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళ 3 ముళ్ళు వేసేయచ్చు. ఇదా లేడు వరుస. నీ పేరెత్తగానే సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది. బావా, నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం. నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా. ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది. కాస్తంత చోటివు బావా. ఇదిగో చూడమ్మా, ఇంత పెద్ద హాల్ ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా? కాళ్ళుట్టుకు లాగేవనుకో పడిపోగలడు. మరేం లేదు అల్లుడు, అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది, అంచేత అలా ప్రొసీడ్ అవుతుంది. హనుమంతు, నాకంత గందరగోళంగా ఉంది. నేను అర్జెంటుగా తాతయ్యని చూడాలి. చెంబు, అదిగో తాతయ్య గారు చూస్తున్నారు. నువ్వు వెళ్ళు. ఇదిగో హనుమంతు, క్షమించండి, అర్జెంటు. ఏమిటి తాతయ్య? వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా? ఉండరా, ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు? పిల్లలు దీపాల్లా ఉన్నారు. ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో. వాళ్ళు దీపాలు కారు, ఒకళ్ళు కొరివి, ఇంకొకళ్ళు కాగడా. పైగా ఫుట్బాల్ లో ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది. నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికలు తిరిగిపోతుంది. జబ్బు కాదలుడు, నువ్వంటే దానికి సచ్చేటంత ప్రేమ. అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది. తాతయ్య గారు, ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ని చేసుకుంటానడా? మరి ఇంకా ఏమీ తెలుసందే. ఏ వేద అంబాబు, ఏ దీపాన్ని చేసుకుంటావు? దీపాలను చేసుకోవడం కాదు, ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. దీపాలట దీపాలు, కర్మ. ఎక్కడికి దొంగలా నక్కి నక్కి పారిపోతున్నావు? హనుమంతు, నేను ఊరెళ్ళిపోతున్నానా? నేను ఇక్కడే ఉంటే ఆ హిడింబి లాంటి గజలక్ష్మి, పిచ్చి డైలాగులు సూర్యలక్ష్మి ఎడాపెడా చేరే నన్ను వాయించేస్తున్నా. అదేమిటో, ఇద్దరులో ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి. వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతిలో దూకడం మంచిది. నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు. నీ మేలు జన్మకు మర్చిపోను. పాపం పిచ్చి పిల్లాడు. ఇంకో పూట ఇక్కడ ఉంటే దడుపు ధర వచ్చేటట్టుంది. వెళ్ళిపోవడమే మంచిది. శంకరం బాబు, శంకరం బాబు, మీ దగ్గర గుమాస్తాగా పనిచేసి మీ ఆదరణ అభిమానంతో ఆస్తి ఐశ్వర్యం అంతస్తు సంపాదించిన వాణ్ణి ఎవరని అడగరే? నేను మీ చలపతిని బాబు. నువ్వా చలపతి? అవును బాబు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద మనసున్న మీరు ఇలా. వ్యాపారంలో నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు. ఉన్నదంతా అమ్ముకొని కన్నబిడ్డతో ఈ ఊరు చేరాను. అప్పో సప్పో చేసుకుని నెట్టుకొస్తున్నాను. ఆ అసలు పరిస్థితి అమ్మాయికి తెలియకూడదని వేరే ఊరు పంపించి చదివిస్తున్నాను.
ఆ దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఏమో. ఈ గుండెపోటు తెప్పించి ఈ ఆసుపత్రి పాలు చేశాడు. బాధపడకండి బాబు గారు. 10 మందికి నీడనిచ్చే చెట్టు పరిస్థితుల వల్ల మూడైనా మళ్ళీ చిగురించక తప్పదు. ఈ బ్రతుకు మళ్ళీ చిగురిస్తుందన్న ఆశ లేదు, నాకు ఆ కోరిక లేదు. కాకపోతే నాకున్న దిగులల్లా నా బిడ్డ గురించేనయ్యా. దాన్ని ఒక ఇంటిదాన్ని చేయకుండా కన్ను మూస్తే పైలోకంలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా నన్ను మన్నించదయ్యా. నా బంగారు తల్లిని ఒక అయ్య చేతుల్లో పెట్టి ఆ తర్వాత నేనేమైపోయినా. చూడండి, పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి వెళ్ళండి. బాబు గారు, మీకు తప్పకుండా నయమవుతుంది. అమ్మాయి గురించి మీరేం దిగులు పడకండి. నేను మళ్ళీ కలుస్తాను. వస్తాను బాబు గారు, వస్తాను. ఏమిట్రా చెలపాయి నువ్వు చెప్పేది? ఆ శంకరం బాబు పరిస్థితి అంత దీనంగా ఉందా? అవును నాన్న. దానకన్నుల్లాగా నలుగురికి దాన ధర్మాలు చేసి అందరి కష్ట సుఖాలు చూసే ఆయన్ని ఈ రోజు చూడటానికి ఒక్కళ్ళు కూడా లేరు. పాపం ఆయన దిగులంతా ఉన్న ఒక్క కూతురు గురించే. శంకరం బాబుకు కూతురు ఉందా? అవును నాన్న, కాలేజీలో చదువుతుందిట. ఆ పిల్ల పెళ్ళైతే తనేమైనా పర్వాలేదంటున్నారు. ఒరేయ్, ఆ కుటుంబము మంచిది, ఆ వంశము మంచిది. ఆయన నీకు ఎంతో ఉపకారం చేసిన పెద్ద మనిషి. ఆ పిల్లని మన రాంబాబు గారికి చేసుకుంటే నువ్వు ఆయన రుణం తీర్చిన వాడివి అవుతావు. అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేమిటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మామిడని చూచిరా, మన అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడించి చీరా? అదేమిట్రా, ఆయన తేనే లేదు. తేవడానికి అసలు కొంటేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రోయ్ అని చిందులేస్తూ డబ్బులు ఆక్కున్నావు. మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. అక్కోయ్, నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను. ఈ మొహం చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు. ఈ మొహల్లాగా అవుతుంది. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటే వాడు చెప్పేది నీకు గుర్తొచ్చేది? పెద్ద పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. అమ్మా, వచ్చావా తల్లి? ఏమిటన్నా ఇది? నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చింది అనుకున్నావా? అబ్బే, అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నుంచే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగమే? నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగవే? ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణి ఇంత. మా ఈ ప్రేమ వ్యవహారం అంగీకరించాలి మీరు. మా తల్లిదండ్రులు కానే కాదు, తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ ట్యూబ్ కుర్రాన్ని అనుకుంటాను. ఈ ప్రేమకులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమకులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే? ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యవనొచ్చు. దిగిరా. మమ్మల్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి, నా మాట విని దిగిరామా. ఒరే, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడే కాళ్ళు కొడతా. దిగు కిందకి. మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పట్టేలాగా మీరు ఒప్పుకున్నారా? సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్య బాబు, రాంబాబు, వాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. చూడు. 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమలో ఓకే అయిపోతే స్ట్రైక్ చేస్తాం, స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామా, మొత్తానికి సాధించావరా?
ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా ఇయ్యి. ప్రసాద్, నువ్వు రిసెప్షన్ ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర నుండి చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రెండేళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తిడతారా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా? దాదాజీ, మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటాను. ఆ తాతాజీ గారు మనం చూసారా? పిక్టమాక్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. ఆహా, ఓహో. హలో, కూల్ డ్రింక్ తీసుకోండి. నా చేతులు ఎందుకైనా తీసుకోవచ్చుగా ప్లీజ్, నా కోసం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుకు నేను చేస్తాను. అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే.